వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను డెకరేటివ్ పీస్గా మరియు షో పీస్గా వాడుకోవడానికి ఎలిఫెంట్స్ టూల్ని అయితే డై చేస్తున్నాను. సో ఇదైతే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. షో పీస్గా పెట్టుకుంటే చాలా లుక్ బాగా వస్తుంది అన్నమాట. దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు. దీన్ని మనం ఇలా షో పీస్‌గా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే దీనిపైన ఏదైనా ఫ్లవర్ వాజెస్ కానీ, లేదంటే ఏదైనా దీపాల టైప్ పెట్టి దేవుడి దగ్గరైనా ఎలాగైనా డెకరేటివ్ ఐటెమ్‌గా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇదైతే ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా చెప్తానన్నాను కదా! సో ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ అయితే దీనికోసం ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ తీసుకోండి. నేను ఎలిఫెంట్ బాడీ వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో ఉండాలనుకుంటున్నా. సో ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉండే విధంగా ఒక బాక్స్ అయితే తీసుకోండి. దీనికి హైట్ వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ 1.5 ఇంచెస్ ఉండే విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. ఒక బ్లేడ్ తీసుకొని కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి. కార్డ్బోర్డ్ బాక్స్ కాబట్టి అంత కష్టమే ఉండదు, ఈజీగానే కట్ చేసేసుకోవచ్చు. ఒక 2 టైమ్స్ ఇలా స్లైడ్ చేస్తే కట్ అయిపోతుంది కార్డ్బోర్డ్ బాక్స్. ముందు మెజర్మెంట్స్ సరిగ్గా పెట్టేసుకొని ఏదైనా పెన్తో డ్రా చేసుకొని తర్వాత ఇలాగ ఏదైనా బ్లేడ్ తీసుకొని 2 టైమ్స్ ఇలా అంటే అది కట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కట్ అయిపోయిన తర్వాత ఈ పీస్ తీసుకోండి. ఇప్పుడు ఈ పీస్కి సరిపడేలాగా మనం లెగ్స్ పెట్టుకోవడానికి ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్కి పైది కిందది లేయర్స్ తీసేస్తే లోపల ఇలా ఉంటుంది కదా, దీంతో లెగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని వచ్చేసి నేను స్కేల్ మెజర్మెంట్స్తో 12 సెంటీమీటర్స్ లెంత్, 12 సెంటీమీటర్స్ విడ్త్తో స్క్వేర్ పీసెస్ లాగా 4 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాడీ పైన వస్తుందన్నమాట ఈ పీస్. దీన్నైతే 3 సైడ్స్ రౌండ్ షేప్ ఉండాలి. ఒక సైడ్ మాత్రం ఇలా ఈ పీస్కి సమానంగా కట్ చేసేసుకోండి. అటు సైడ్ హెడ్ పెట్టుకోవాలి కదా మనం, అందుకే. సో చుట్టూ రౌండ్ ఉండాలి కానీ హెడ్ పెట్టే సైడ్ మాత్రం ఇది కార్డ్బోర్డ్కి లెవెల్గా ఉండాలి. సో ఈ విధంగా గ్లూ పెట్టేసి అంటించేసుకోండి. లెగ్స్ కూడా అవి రోల్ చేసేసుకున్నాను. రోల్ చేసుకుని గమ్ పెట్టేసుకుని ఉంచుకున్నాను. అవి లెగ్స్ పెట్టేస్తాను కింద. సో ఇదైతే బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హెడ్ పార్ట్ కోసం థర్మాకోల్ తీసుకోవాలి. థర్మాకోల్ ఒక బ్లేడ్ తీసుకోండి. సో మన ఎలిఫెంట్ బాడీ రెడీ అయిపోయింది కదా, దానికి తగ్గట్టు ఏదైనా రౌండ్ షేప్ చూసుకోండి. మీ ఇంట్లో ప్లేట్స్, బౌల్స్ అని ఏమైనా ఉంటాయి కదా. నేనైతే ఇలాంటి రింగ్ తీసుకున్నాను. రింగ్ తోటి నా ఎలిఫెంట్ బాడీకి సరిపడా హెడ్ కోసం అయితే సర్కిల్ డ్రా చేసుకుని దానికి ఇలా రౌండ్గా థర్మాకోల్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి ట్రంక్ పెట్టాలి కదా, తొండం కోసం అని చెప్పి స్ట్రైట్గా థర్మాకోల్ షీట్ అయితే కట్ చేసుకున్నాను. దానిలో నాకు కావాల్సిన సైజ్ చూసుకుంటూ ఇదైతే ఒక టర్న్ పైన మళ్ళీ తొండం ఇలా పైకి వస్తుందన్నమాట. దానికోసం ఇంకో పీస్ కట్ చేసుకుంటున్నా, ఇంత ఉండాలి లెవెల్ అని చెప్పి పెట్టుకుని. సో ఈ తొండానికైతే నేను పైన కొంచెం ట్రయాంగిల్ షేప్లోను అలాగే కింద కూడా కొంచెం క్రాస్గా కట్స్ పెడుతున్నాను. ఇలా కట్స్ పెడితే తొండం ఇంకా తిరిగినట్టు కనిపిస్తుంది కింద. సో ఇలా కట్స్ పెట్టుకోండి. సో తొండాన్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. దీనికి మధ్యలో ఒక సెంటర్ పీస్ పెట్టాను చిన్నగా, తొండం బాగా కనిపించడం కోసం. సో ఇలా 3 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని గ్లూ పెట్టేసి అంటించేసుకోండి. సో తొండాన్ని అంటించేసుకున్న తర్వాత ఆ పార్ట్ని తీసుకెళ్ళి హెడ్కి కూడా అంటించేసుకోండి. ఇప్పుడు ఇయర్స్ కోసం అని చెప్పి దీన్ని ఒక కార్డ్బోర్డ్ మీద పెట్టుకొని ఈక్వల్గా మెజర్మెంట్స్ పెట్టుకోండి. ఇయర్స్కి ఎంత కావాలో అంత. నేనైతే ఈ విధంగా డ్రా చేశాను. మధ్యలో హెడ్ కోసం ఇలా సెపరేట్ చేసేసాను. ఇక్కడ మనకి చిన్న పార్ట్ ఉంటే సరిపోతుంది. హెడ్ని తీసుకెళ్ళి ఆ కార్డ్బోర్డ్కి అంటించుకోవడం కోసం. సో ఇయర్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ సరిగ్గా చూసుకుంటూ ఇయర్స్ డ్రా చేసుకోండి. సో ఈ విధంగా ఇయర్స్ డ్రా చేసేసుకున్న తర్వాత వాటిని కట్ చేసేసుకొని దానికి గ్లూ పెట్టేసి థర్మాకోల్ షీట్ని అంటించేయండి.
తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం బాడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి వెళ్ళి అంటించేయాలి. సో ఎలిఫెంట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కలరింగ్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ థర్మకోల్ షీట్ వేరే కలర్, కార్డ్బోర్డ్ వేరే కలర్లో ఉంది కదా, అందుకని మొత్తం బాడీ అంతా ముందు వైట్ పెయింట్ వేసేస్తున్నాను నేను. సో ఇలా ఇయర్స్కి, బాడీకి, లెగ్స్కి మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసేసాను ఫస్ట్ బేస్. ఈ విధంగా వైట్ పెయింట్ అంతా వేయడం అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత నేను దీనికైతే రెడ్ కలర్ పెయింట్ వేస్తున్నాను. మనం ఏదైనా రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఏవైనా డార్క్ కలర్స్ యూస్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను. సో మొత్తం రెడ్ పెయింట్ వేసేస్తున్నాను. ఈ థర్మాకోల్ దగ్గర గ్యాప్స్గా కనిపిస్తుంది కదా, సో జాగ్రత్తగా బ్రష్ తోటి స్లోగా వేసుకోండి థర్మాకోల్ మొత్తం పెయింట్. తర్వాత ఫేస్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన కార్డ్బోర్డ్ పార్ట్ కూడా మొత్తం ఇలా మొత్తం రెడ్ కలర్ పెయింట్ వేసేస్తున్నాను. లెగ్స్ దగ్గర దీన్ని ఇక్కడ కార్నర్స్ అవి ఉంటాయి కదా, అక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోండి. అలాగే ఎడ్జెస్ దగ్గర దీన్ని బాగా చూసుకుంటూ రెడ్ కలర్ పెయింట్ వేసేసుకోండి. సో ఫైనల్లీ అయితే ఎలిఫెంట్కి ఫుల్గా రెడ్ పెయింట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను దీన్ని డెకరేషన్ చేసుకోవడం కోసమని గ్రీన్ కలర్ పెయింట్ తీసుకుని ఈ విధంగా హెడ్ దగ్గర, అలాగే పైన ఇక్కడ బాడీ దగ్గర ఈ విధంగా గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసాను. తర్వాత దీనికి ఐస్ ఇంకా కొమ్మలు కూడా డ్రా చేసేసాను వైట్ కలర్ పెయింట్ తోటి. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకా వైట్ కలర్ పెయింట్ తోటి సింపుల్గా డిజైన్స్ వేస్తున్నాను. ఇలా ఫ్లవర్స్ లాగా కానీ ఇంకా ఏదైనా డిజైన్స్ వేసుకోవచ్చు. మీకున్న ఇంట్రెస్ట్ బట్టి మీకు నచ్చినట్టు మీ ఎలిఫెంట్ని అయితే డెకరేట్ చేసుకుని రెడీ చేసుకోండి. నేనైతే సింపుల్గా ఈ విధంగా ఫ్లవర్స్ వేసేసి డాట్స్ పెడుతూ ఇలా చేసుకున్నాను డెకరేషను. సో నాకు పెయింట్ తోటి అంత డిజైన్స్ వేయడం అయితే రాదు. నాకు వచ్చినట్టయితే ఈ విధంగా సింపుల్గా డెకరేట్ చేసుకున్నా. ఎక్కువ పెయింట్స్ వేయడం అయితే రాకపోతే ఈ విధంగా సింపుల్గా వైట్ కలర్ పెయింట్ తోటి సింపుల్ డాట్స్లో వేసుకోవడమే బెటర్. నేను లెగ్స్ దగ్గర కూడా ఇలా సింపుల్గా డాట్స్ లాగా పెట్టేశాను. సో ఓకే, ఇప్పుడు నేను హెడ్ పార్ట్ దగ్గర కూడా ఇలా వైట్ కలర్ పెయింట్ తోటి ఇలా డెకరేట్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా ఫేస్కి, ఇయర్స్కి పెయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన బాడీ దగ్గర ఇక్కడ మీకు నచ్చినట్టు ఏమైనా మంచి ముగ్గులు కానీ ఏమైనా వేసుకోండి. నేనైతే ఈ విధంగా ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ తోటి బార్డర్ వేసేసి దానిపైన ఈ విధంగా సింపుల్గా ముగ్గుల్లాగా పెట్టేశాను వైట్ కలర్ పెయింట్ తోటి. సో ఈ విధంగా అయితే నేను మొత్తం వైట్ కలర్ పెయింట్ తోటి డిజైన్ అయితే వేసేసుకున్నాను. ఇలాగా పైన ముగ్గులాగా, అలాగే సైడ్స్లోను, ఈ పక్కన సైడ్స్లోను, ఇంకా లెగ్స్కి, బ్యాక్ మొత్తం ఒకే విధంగా ఉండేలాగా పెయింట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనికి పైన నేను అక్కడక్కడ గోల్డ్ కలర్ పెయింట్ తోటి ఇలా టచ్ అప్ అయితే చేశాను అనమాట. కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి, వేసుకోకపోయినా పర్వాలేదు, బాగానే ఉంది కదా లుక్. నేను గోల్డ్ కలర్ పెయింట్ ఉందని చెప్పి ఇలా వేసాను. సో నా ఎలిఫెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటుంది అయితే అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉంది నాకు దీన్ని చూసుకుని, దీని లుక్. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.